గారు 4-5 రోజుల క్రితం 4-5 రోజుల నుంచి కూడా మీకోసం ఇష్టంగా ప్రయత్నం చేసి దాదాపు 640 మందికి ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో తన పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పుకుంటూ సేమ్ టైం ఉన్నటువంటి పత్రికా సోదరులకు తాండూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి మా మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనే స్వప్నం ఏదైతే మన కళ ఉన్నదో ఆ కళ మీ అందరి సహకారంతో మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మనం ఏదైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పి కళని నిజం చేయదలుచుకున్నామో ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు నాకైతే మీ అందరి ఆశీర్వాదంతో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా నాకు ఆనందం లేదు, కానీ ఈరోజు మా ఆడపడుచులు అందరూ కూడా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక ఇంటికి ఓనర్స్ అవుతున్నారు, మాకు ఒక ఇల్లు ఉండాలని చెప్పి దానికి ఇదవుతున్నారని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమలకు మా చెల్లెళ్లకు ఒక అన్నగా, ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలకు అందరికి ఒక తమ్ముడిలా, మీ కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే ఆనందంగా ఉందో అంత ఆనందం ఈరోజు మీ ద్వారా నాకు ఉందని చెప్పి కూడా చెప్పక తప్పదు ఈరోజు. ఎందుకంటే చూసినాం కదా 10 సంవత్సరాలు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం ధనిక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం మన తెలంగాణ. మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన నియోజకవర్గాలు మనకు రావాలని చెప్పి ఎంతో కష్టపడి తెచ్చుకుంటే ఒక నలుగురు మాత్రం మా కుటుంబం మాత్రమే బాగుపడ్డది, కానీ ఏ ఒక్క నిరుపేద బాగుపడలేదు. నేను ఎలక్షన్లో చూసిన ప్రతి గ్రామానికి వచ్చిన ఆ రోజు చాలా మంది మా మహిళా సోదరు వాళ్ళు చెప్పారు, గతంలో ఏదన్నా వచ్చిందంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గతంలో మాకు భూమి లేని వారికి భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది, గతంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిండ్రు, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఈ పార్టీ అని చెప్పి. ఏదన్నా ఇల్లు కట్టుకున్నారంటే పెద్ద ఇల్లు కట్టుకున్నారంటే ఆ పార్టీ నాయకులే కట్టుకున్నారు, పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారంటే ఆ పార్టీ నాయకులే కట్టుకున్నారు. కానీ మన నిరుపేదలు మాత్రం ఏ ఒక చిన్న ఇల్లు కట్టించినటువంటి పాపాన పోలే. అంత కొద్ది ముందు చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, చాలా బెడ్రూమ్లు కట్టిస్తాం, అల్లునికి ఓయిల్లు ఇస్తాం, బిడ్డోస్కి ఓయిల్లు ఇస్తాం, ఓ రూమ్ ఇస్తాం అని చెప్పారు. కానీ అవన్నీ అల్లుళ్లకు బిడ్డలకు వాళ్ళు మాత్రమే కట్టుకున్నారు, కానీ మన నిరుపేదలకు మాత్రం ఒక ఇల్లు కట్టించినటువంటి పాపాన పోలేదు. ఇదంతా కూడా మీకు తెలుసు. ఈ రోజు ఆర్థికంగా మనకు ఎంత ఇబ్బంది ఉన్నా మనమైతే ఏదైతే మనకి ఇస్తామని చెప్పినామో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలు మన నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా ఉండొద్దని ఒక సంకల్పంతో ఈ రోజు తాండూరు మండలంలో దాదాపు ఇప్పటికీ 630 ఇళ్ళు ఉన్నాయి. ఇంకా 1000 ఇళ్ళైనా సరే, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే ఉన్నాడు, వారి సహకారంతో ప్రతి గ్రామంలో ఎక్కడైనా ఏ తండలో కానీ, ఏ గూడెంలో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ పల్లెలో కానీ హనుమంతుడు లేని ఊరు లేదు, హనుమంతుడు లేని తంట లేనట్లు ఏదైతే ఉన్నదని అనుకుంటామో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉండే విధంగా హనుమంతుడు లేకుండా ప్రతి గ్రామంలో హనుమంతుడు ఏ విధంగా అయితే ఉంటాడో హనుమంతుడు ఉన్నట్లే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా అది ఏర్పాటు చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా మీకు అందరికీ కట్టిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మీరు ఎక్కడ కూడా దయచేసి మీకు మరొకసారి చెప్తా ఉన్నాను, మా సోదరిమణులకు కొంతమంది మా నాయకులు చాలా మంచి చాలా కష్టపడుతున్నారు, ఇంకా ఎవరో ఒకరో ఇద్దరు చేసిన పాపానికి అందరు కూడా మాకు మెడ కొడుతుంది. ఎవరికి 1 రూపాయి ఇవ్వకండి, మీకు శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాను. దయచేసి మరొకసారి మీకు చెప్తా ఉన్నాను, నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు వేపిస్తాము. ప్రతి సోమవారం మీకు బేస్మెంట్ అయితే 1,00,000 రూపాయలు ఇప్పించే బాధ్యత నాది ఖచ్చితంగా. కొంతమంది చెప్తారు దళారులు, మీకు బిల్లు రాదు, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి. ఏ ఒక్కరికి బిల్లు రాకుంటే నా సొంత డబ్బులతో డబ్బులు అందిస్తా, కానీ నిరుపేదలను ఏ ఒక్కరిని కూడా ఇబ్బందికి రానియను,
వారికి మళ్ళీ ఇల్లు కట్టుకొని అప్పులప్పాలు చెయ్యనని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మంచి అధికారులు ఉన్నారు, మంచి మన దగ్గర మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అనినిత్యం పార్టీ కోసం కష్టపడే నాయకులు ఉన్నారు. వారి సహాయం తీసుకోండి. మీకు లేదని తొందరగా బేస్మెంట్ కట్టుకోండి, ₹1,00,000 ఇస్తాం. లెంటిల్ లెవెల్ రూప్ లెవెల్ వరకు ఇల్లు కట్టుకోండి, మరొక ₹1,00,000 ఇస్తాం. స్లాబ్ వేసిన తర్వాత ₹2,00,000 ఇస్తాం. స్లాబ్ వేసినాక ప్లాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ₹1,00,000, ₹5,00,000 4 విడతల్లో ఇప్పించే బాధ్యత మీ అందరి సహకారంతో. నేను ఎమ్మెల్యేగా గెలిచినా మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. దయచేసి ఇది కాదు, ఈ రోజుకి 600 ఇల్లు ఇస్తాం, మిగతా ఇయ్యకని చెప్పి ఎవ్వరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మన గ్రామాలలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా గుడిసెలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ఇంటి కళ నిజం కావాలా. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక సహకారం, ఒక కళ. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయి కష్టం చేస్తాం, ఎక్కడెక్కడో పని చేసుకొని కూలి పని చేసేటోళ్ళు ఉన్నాం, వేరే పని చేసేటోళ్ళు ఉన్నాం. అన్ని పనులు చేసుకొని ఇంటికి వస్తే ఇల్లు కూడా లేని గుడిసెలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి గుడిసెలలో కానీ ఇల్లు లేని వారు మాత్రం కానీ ఎవ్వరు కూడా ఉండొద్దు. మన కాంగ్రెస్ సంకల్పము, మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశము. మన నియోజకవర్గంలో కానివ్వండి, ఎక్కడైనా ఇల్లు లేని వారు ఉండొద్దు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి వారి కళ నెరవేరాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఉన్నదో మీ అందరి సహకారంతో ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుండ్రు. నా కళ కూడా నిజమే. అదొక్కటే మీకు అందరికీ ఇల్లు కట్టించినంత వరకు ఇల్లు కట్టించి మీకు ఇప్పుడే మా ఎంపీడీఓ గారు చెప్పారు, ఖచ్చితంగా దీంట్లో మీరు అందరూ ఎవరైతే ముందు ఇల్లు కడతారో గొప్పగా నేను కానివ్వండి, అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొస్తాం. మనకు దగ్గరనే ఉన్నాడు, దాంట్లో గృహప్రవేశం చేపిస్తాం. ఎవరో మీరు దాదాపు ఒక గ్రామంలో ఒక మోడల్గా 5 ఇంట్లో 10 ఇంట్లో కట్టుకోండి. గొప్పగా ఒక మంత్రిని, మన ఇన్ఛార్జి మంత్రిని మనం తీసుకొస్తాం. పక్కన మన స్పీకర్ గారు ఉన్నారు, మన తాండూరు ముద్దుబిడ్డ, వారిని తీసుకొస్తాం. అది గొప్పగా బ్రహ్మాండంగా గృహప్రవేశం చేసుకుందాం. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఆ గృహప్రవేశానికి కావాల్సినటువంటి గృహప్రవేశం చేస్తే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆడపడుచులు బట్టలు మీకు ఏ విధంగా అయితే తీసుకొస్తారో అవి కూడా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేనే తీసుకొచ్చి, నా సొంత డబ్బులతో నేనే తీసుకొచ్చి మీకు మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తీసుకొస్తారో, మీ తమ్ముడు కానీ మీ అన్న ఏ విధంగా అయితే తీసుకొస్తాడో ఒక అన్నగా ఒక తమ్ముళ్ళ నేను ఆ పని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇదే కాకుండా మనం వచ్చి 14 నెలలు 15 నెలలు అవుతా ఉన్నది. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మనకు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు, ఈ రోజు మన రాష్ట్రాన్ని దివాలా తీపించిన, అప్పుల పాలు చేసిన, అప్పులను కట్టుకుంటూ మళ్ళీ ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ మనకు ఏదైతే చెప్పి ఉన్నాడో ఒక్కొక్కటి కూడా, ఒక పేదవాళ్లకు సన్న బియ్యం తినాలా, వారు కూడా ధనవంతులు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటూ ఉన్నారో బీద బడుగు బలైన వర్గాలు కూడా సన్న బియ్యం తినాలా 3 పూటలని. ఇంతకు ముందు చూస్తుంటే మా దొడ్డు బియ్యం ఇస్తే కంట్రోల్ చేపలు కమ్మిపోతుంటే, లేకుంటే అనుంచొచ్చో కిరాణా దుకాణంలో నమ్ముతుంటే అందరం చూసినాం. ఈ రోజు మీరందరూ సన్న బియ్యం తింటున్నా లేదా సన్న బియ్యం తింటున్న వాళ్ళు చేతులు లేపండి, అమ్ముకునేటోళ్ళు చేతుల కింద పెట్టండి. థ్యాంక్స్. అందుకే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా అమ్మొద్దు సన్న బియ్యం తినాలంటే ఈరోజు అందరం కూడా తింటున్నామని చేతులు లేపారు. ఖచ్చితంగా ఎందుకంటే ఒక కమిట్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది బీద వాళ్ళకు చెందాలా. ఏ ఒక్కరు కూడా ఎంత ఇబ్బంది అయినా సరే, గవర్నమెంట్ ఎంత కష్టం ఉన్నా సరే మనం ఇచ్చేది బీదలకు చేరాలనే ఉద్దేశంతో ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఈరోజు రైతాంగానికి సన్న ఒట్లు పండించిన వాళ్ళకు కూడా ఎంఎస్పి రేటు కొద్దీ కూడా ₹500 ఈరోజు బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దేశంలో ఎక్కడా కూడా లేదు. ఇది రోజు మనకింత ఇబ్బంది ఉన్నా ఆ రోజు మనం చెప్పినాం, ఖచ్చితంగా ₹500 క్వింటాలకు ఇస్తామని చెప్పినాం. ఆ కమిట్మెంట్ ద్వారా ప్రతి రైతు కూడా ఎంఎస్పి రేటుతో సైతం అది ఇచ్చుకుంటూ
అదనంగా మళ్ళీ 500 రూపాయలు ఈరోజు సన్న బియ్యానికి కూడా బోనస్ కూడా లెక్కిస్తా ఉన్నాం. ఇదే కాదు ఈరోజు మా మహిళా సోదరులకు అందరికీ కూడా ఆ రోజు చెప్పినాం ఉచితంగా మీకు బస్సు ఇస్తామని చెప్పినాం. ఈరోజు ఉచితంగా బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఆ బస్సు కూడా ఎక్కడ పోయినా, మీ అమ్మగారి దగ్గర పోయినా, మీరు యాదగిరిగుట్ట పోయినా, శ్రీశైలం పోయినా ఈరోజు ఉచితంగా రవాణాలో బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే కాదు మహిళా సోదరులు ఏది ఇచ్చినా ఈరోజు చెప్పినా మేము ఆ రోజే ప్రతి ఒక్కరు లక్ష్యాధికారి కావాలా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చైతన్యం రావాలా. మహిళా సాధికారితకు వచ్చినప్పుడే ఆ ఇల్లు ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి మహిళల గ్రూపులని కానివ్వండి, ఐకేపీ లోన్స్ కానివ్వండి, 0 వడ్డీ రుణాలు కానివ్వండి మర్చిపోయింది. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకే ప్రతి గ్రూపుని స్ట్రెంథెన్ చేయాలా, ప్రతి మహిళా సోదరుని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రూపుని లక్షాధికారిని చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 22,000 కోట్లు ఈరోజు మహిళల గ్రూపుల పైన ఈరోజు పెట్టడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా మీరందరూ కూడా మహిళా సంఘాలు ఉన్నారు. ఈ రోజు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన మహిళా సంఘాల కోసం మహిళా సంఘాలను స్ట్రెంథెన్ చేయాలా. ఈరోజు పెట్రోల్ బంకులు ఎక్కడన్నా ఇచ్చిన మహిళా సంఘాలకు ఇవ్వాలా. ఈరోజు మండలంలో ఒక రైస్ మిల్ కట్టించిన మహిళా సంఘాలకు ఇవ్వాలా. వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇదోదితంగా గవర్నమెంట్ నుంచి కానివ్వండి, బ్యాంకు నుంచి కానివ్వండి వారికి సాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కరెక్ట్ అని చెప్పి ఈ రోజు ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఇచ్చినా మా మహిళా సోదరుల పేరు మీద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మండలికి ఒకటి కూడా మీరు ముందరికి రండి. మహిళా సంఘాల నుంచి ఖచ్చితంగా ఒక రైస్ మిల్ దాదాపు ఒక 4 కోట్లతోని ఒక రైస్ మిల్ యూనిట్ కూడా ఉచితంగా మండల హెడ్ క్వార్టర్లో భూమి ఇచ్చి గవర్నమెంట్ నుంచి నేను భూమి అలాట్ చేపిస్తా. రైస్ మిల్ కూడా కావాల్సినటువంటివి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా లోన్లు కూడా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి ఇప్పిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మా సోదరులకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మహిళలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామం బాగుపడుతుంది. నేను ఈరోజు 2-3 గ్రామాలలో ఈరోజు బసిరాబాద్ లో ఏదో గ్రామం బసిరాబాద్ లో దయచేసి మాకు రోడ్లు తొందరగా చేయండి అని చెప్పి ఎన్నో మంది చాలా మంది ఆ రోజు అనడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మనం గెలిచిన సంవత్సరం 14 నెలలు 15 నెలల కాలంలో ఈ రోజు దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు ఈ రోజు తాండూరు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కటి అన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కదా ఆ రోజు చెప్పినాం ఒక ఐటీఐ అయితే బాగుంటుందని అడిగింది. ఐటీఐ కాదు, మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత మీ పిల్లల్ని నాకు అప్పచెప్పండి. తాండూరు నియోజకవర్గం అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి ఇక్కడనే మనము డబుల్ బెడ్రూమ్ పక్కకే కన్స్ట్రక్షన్ కూడా అది అయిపోవడం జరిగింది. దాంట్లో ఒక కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 1-2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మీ పిల్లలకు జాబ్ గ్యారంటీ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా అది కూడా వచ్చే ఈసారి 1-2 నెలల లోపలనే ప్రారంభిస్తా ఉన్నాం. దాంట్లో మన భవిష్యత్తు మన పిల్లలకు ఒక మంచి పునాది రావాలి, పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యనే మొన్న 15 రోజుల కింద మీరు అందరు చూసిండ్రు. మన పిల్లలకి ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఒక జాబ్ మేళ కండక్ట్ చేస్తే దాంట్లో 54 కంపెనీలని హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలన్నిటి కూడా ఒక వేదిక పైకి తీసుకొచ్చి పెద్ద ఐఐటి దాంట్లో కూడా రారు అంతమంది అన్ని కంపెనీలు పెద్ద ఆఫీసర్లు చెప్పిండ్రు. 54 కంపెనీలు ఒక దగ్గరికి తీసుకొచ్చి దాదాపు 15 నుంచి 1600 ఉద్యోగాలు మన పిల్లలకు మన తాండూరు నియోజకవర్గ పిల్లలకు వచ్చే విధంగా మొన్ననే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రక్రియ నిరంతరం చేసుకుందాం. దయచేసి మీకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, మీకు ఎప్పుడు ఏది చేసినా గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది, గతంలో పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది, భూమి లేని వారికి భూమి ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది. మళ్ళా మీ ఆశీర్వాదం వల్ల మీ యొక్క ఓటు ద్వారా మన రేవంత్ అన్నని ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాం. మీ ఆశీర్వాదం వల్ల నన్ను ఎమ్మెల్యేగా చేసిండ్రు. నిరంతరం ఆ రోజు చెప్పిన మీకు ఒక నాయకుడిగా కాదు ఒక సేవకుడిలాగా ఖచ్చితంగా ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నాను. రేపు కూడా ఒక సేవకుడిలాగా
పని చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా అమ్మలకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు ఇప్పుడే మా అమ్మ బాలమ్మ మాట్లాడింది. తప్పకుండా నాకు ఎంతో సంతోషం ఉన్నది. నాకు ఈరోజు కడప నిండి అన్నం తిన్నంత ఇవ్వనుంది అన్నప్పుడు నాకు మనసే ఇది అనిపిస్తా ఉన్నది. తప్పకుండా మేము ఎప్పుడే కానీ మీ గురించే పనిచేయడానికి ఉన్నాం. మా బాలమ్మనే కానీ, మా శోభరాణమ్మ కానీ, మా సోదరిమణి, మా ఎల్లమ్మ కరణ్కోడు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు చాలా మంచి సంతోషం అనిపించింది. సంతోషమే కాకుండా మీరు ఇంకా బాధ్యత, మీరు మాట్లాడి నాకు ఇంకా నా పైన బాధ్యత ఎక్కువ పెట్టిండ్రు. ఖచ్చితంగా మీరు చూపించినటువంటి బాధ్యతతోని ఇంకా ఎక్కువ బాధ్యతతోని డెవలప్మెంట్ లో కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ అడుగు జాడల్లో వండుకుంటూ మీకు ఇబ్బంది లేకుండా పని చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి మీకు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు ఉదయం నుంచి 1-2 గంటలు ఉన్నారు. నేను ఎంపీడీఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక్కొక్క గ్రామం వాళ్ళు, మీ పంచాయత్ సెక్రటరీ కూడా ఇక్కడనే ఉన్నాడు, ఆ గ్రామం నుంచి ఆ పంచాయత్ సెక్రటరీ దగ్గర ఒక్కొక్క గ్రామం వాళ్ళ దగ్గర నిలబడండి. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క గ్రామంలో ఒకరికి ఇద్దరికి నేను ఎంచుకుంటా పోతాం. మేమందరం కూడా ఇస్తాము. మిగతా వాళ్ళకు సెక్రటరీ ఉన్నాడు, ఆ సెక్రటరీ ఇక్కడనే మీకు అందరికి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తాడు. దాన్ని తీసుకుపోయి మీరు ఇక్కడ మూలకి ఇట్లా వేయకండి. రేపటి నుంచే పని స్టార్ట్ చేయండి. రేపే మీరు మార్కింగ్ ఇచ్చుకోండి. అది కూడా దయచేసి 400 ఎస్ఎఫ్టీకి తగ్గొద్దు, 600 ఎస్ఎఫ్టీకి పెరగకుండా 600 ఎస్ఎఫ్టీ లోపలనే తీసుకురండి. దయచేసి అంత కొద్ది ఎక్కువ కట్టుకొని మీరు ఇబ్బంది పడవద్దు. మా నాయకులను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు. అధికారులను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి 45 గజాల నుంచి 60 గజాల లోపలనే ఇల్లు కట్టుకోవాల్సిందిగా మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఇల్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.